వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. నేను మీ నీలం లక్ష్మణ్, ఫిజికల్ ట్రైనర్ను, ఆయన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ను. మనం ఇంతకుముందు కాన్సెప్ట్లు ఈవెంట్ గురించి క్వాలిఫై ఎట్లా ఉంటుంది, స్కోర్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది మనం పర్టికులర్గా ఇంతకుముందు వీడియోలో తెలుసుకోవడం జరిగినది. ఈరోజు నేను ఎస్ఐ ఈవెంట్ గురించి చెప్తున్నాను. ఎస్ఐలో ఎంత స్కోర్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి. క్వాలిఫై అనేది కానిస్టేబుల్ ఎస్ఐకి వచ్చేసి సేమ్ క్వాలిఫై ఉంటుంది. కాకపోతే మనకు చేంజెస్ ఎక్కడ ఉంటుంది అంటే స్కోర్ కాడ చేంజెస్ ఉంటుంది. మనం ఇప్పుడు ఎస్ఐ 100 మీటర్ ఈవెంట్ గురించి తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఈ 100 మీటర్లో మనకు 15 సెకండ్ అనేది మినిమం క్వాలిఫై ఉంటుంది. మనము స్కోర్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే 14.51 నుంచి వెళ్ళి 15 సెకండ్ వరకు చేస్తే మనకు 12.50 మార్క్స్ వస్తాయి. 14.01 నుండి 14.50 వరకు చేస్తే మనకు 13.75 మార్క్స్ వస్తాయి. 13.51 నుండి 14 సెకండ్ వరకు చేస్తే మనకు 15 మార్క్స్ వస్తాయి. 13.01 నుండి 13.50 వరకు చేస్తే మనకు 16.25 మార్క్స్ వస్తాయి. 12.51 నుండి 13 సెకండ్ వరకు చేస్తే మనకు 17.50 మార్క్స్ వస్తాయి. 12.01 నుండి 12.50 వరకు చేస్తే మనకు 18.75 మార్క్స్ వస్తాయి. 11.51 నుండి 12 సెకండ్ వరకు చేస్తే మనకు 20 మార్క్స్ వస్తాయి. 11.01 నుండి 11.50 వరకు చేస్తే మనకు 21.25 మార్క్స్ వస్తాయి. 10.51 నుండి 11 సెకండ్ వరకు చేస్తే మనకు 22.50 మార్క్స్ వస్తాయి. మనకు 10.50 లోపు వచ్చినప్పుడు మాత్రమే ఎస్ఐ ఈవెంట్లో 25 మార్క్స్ వస్తాయి. అంటే 100 మీటర్లు ఎలా ఉంటుంది అంటే ప్రతి హాఫ్ సెకండ్కు ఒక 1.25 మార్క్స్ అనేది మనకు పెరుగుతుంటుంది. ఇప్పుడు మనం లాంగ్ జంప్ గురించి తెలుసుకుందాము. లాంగ్ జంప్ మినిమం క్వాలిఫై వచ్చేసరికి 3.80 మీటర్స్ మనము క్వాలిఫై అనేది. కాకపోతే ఇలా స్కోర్ ఎలా ఉంటుంది అంటే మనకు 3.80 నుండి 4 మీటర్ వరకు చేస్తే మనకు 12.50 స్కోర్ వస్తుంది. 4.01 నుంచి వెళ్ళి 4.20 వరకు చేస్తే మనకు 13.75 వస్తుంది. 4.21 నుండి 4.40 వరకు చేస్తే మనకు 15 మార్క్స్ వస్తాయి. 4.41 నుండి 4.60 వరకు చేస్తే మనకు 16.25 మార్క్స్ వస్తాయి. 4.61 నుండి 4.80 వరకు చేస్తే మనకు 17.50 మార్క్స్ వస్తాయి. 4.81 నుండి 5 మీటర్ వరకు చేస్తే మనకు 18.25 వస్తుంది. 5.01 నుండి 5.20 వరకు చేస్తే మనకు 20 మార్క్స్ వస్తాయి. 5.21 నుండి 5.40 వరకు చేస్తే మనకు 21.25 మార్క్స్ వస్తాయి. 5.41 నుండి 5.60 వరకు చేస్తే మనకు 22.50 మార్క్స్ వస్తాయి. 5.61 నుండి 5.80 వరకు చేస్తే మనకు 23.75 మార్క్స్ వస్తాయి. 5.81 ఎబో చేసినప్పుడు మాత్రమే మనకు లాంగ్ జంప్లో 25 మార్క్స్ అని వస్తుంది. అంటే ఇలా ప్రతి 20 సెంటీమీటర్కు మనకు 1.25 మార్క్స్ అనేది పెరుగుతుంటుంది. ఇప్పుడు మనం షార్ట్ పుట్ గురించి. షార్ట్ పుట్ క్వాలిఫై మినిమం క్వాలిఫై అనేది 5.60 మీటర్ కాబట్టి మినిమం క్వాలిఫై. అంటే ఇలా స్కోర్కి వచ్చేసరికి మనకి ఎట్లా ఉంటుందంటే 5.60 నుండి 6 మీటర్ వరకు మనకు 12.50 స్కోర్ వస్తుంది. 6.01 నుండి 6.40 వరకు మనకు 13.75 వస్తుంది. 6.41 నుండి 6.80 వరకు మనకు 15 పాయింట్స్ వస్తాయి. 6.81 నుండి 7.20 వరకు మనకు 16.25 మార్క్స్ వస్తాయి. 7.21 నుండి 7.60 వరకు మనకు 17.50 మార్క్స్ వస్తాయి. 7.61 నుండి 8 మీటర్ వరకు మనకు 18.75 మార్క్స్ వస్తాయి. 8.01 నుండి 8.40 వరకు మనకు 20 మార్క్స్ వస్తాయి. 8.41 నుండి 8.80 వరకు మనకు 21.25 మార్క్స్ వస్తాయి. 8.81 నుండి 9.20 వరకు మనకు 22.50 మార్క్స్ వస్తాయి. 9.21 నుండి 9.60 వరకు మనకు 23.75 మార్క్స్ వస్తాయి. 9.61 ఎబో మీటర్స్ వేసినప్పుడు మాత్రమే మనకు షార్ట్ పుట్లో 25 మార్క్స్ వస్తాయి. ఈ షార్ట్ పుట్లో ఎలా ఉంటుంది అంటే ప్రతి 40 సెంటీమీటర్స్కు మనకు 1.25 మార్క్స్ అనేది పెరుగుతుంటుంది. ఇప్పుడు మనం హై జంప్ గురించి తెలుసుకొని పోతున్నాము. హై జంప్ అనేది 120 సెంటీమీటర్లు చేస్తే మినిమం క్వాలిఫై. కంపల్సరీ 120 సెంటీమీటర్లు చేసినప్పుడే క్వాలిఫై ఉంటుంది. ఇందులో స్కోర్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే మనకు 120 సెంటీమీటర్ నుండి 125 సెంటీమీటర్స్ వరకు అయితే మనకు 12.5 స్కోర్ అనేది వస్తుంది. 126 సెంటీమీటర్ నుండి 130 సెంటీమీటర్స్ వరకు చేస్తే మనకు 13.75 మార్క్స్ అని వస్తుంది. 131 సెంటీమీటర్ నుండి 135 సెంటీమీటర్స్ వరకు చేస్తే మనకు 15 మార్క్స్ వస్తాయి. 136 సెంటీమీటర్ నుండి 140 సెంటీమీటర్ వరకు చేస్తే మనకు 16.25 మార్క్స్ వస్తాయి. 141 సెంటీమీటర్ నుండి 145 సెంటీమీటర్ వరకు చేస్తే మనకు 17.50 మార్క్స్ వస్తాయి.
146 సెంటీమీటర్ నుండి 150 సెంటీమీటర్ వరకు చేస్తే మనకి 18.75 మార్క్స్ వస్తాయి. 151 సెంటీమీటర్ నుండి 155 సెంటీమీటర్ వరకు చేస్తే మనకు 20 మార్క్స్ వస్తాయి. 156 సెంటీమీటర్ నుండి 160 సెంటీమీటర్ వరకు చేస్తే మనకు 21.25 మార్క్స్ వస్తాయి. 161 సెంటీమీటర్ నుండి 165 సెంటీమీటర్ వరకు చేస్తే మనకు 22.50 మార్క్స్ వస్తాయి. 166 సెంటీమీటర్ నుండి 170 సెంటీమీటర్స్ వరకు చేస్తే మనకు 23.75 మార్క్స్ వస్తాయి. ఇందులో వచ్చేసి 171 సెంటీమీటర్ ఎబోవ్ చేసినప్పుడు మాత్రమే 25 మార్క్స్ అని వస్తాయి. హై జంప్లో ప్రతి 5 సెంటీమీటర్స్కు 1.25 స్కోరు పెరుగుతుంటుంది. ఇప్పుడు మనం 800 మీటర్ గురించి తెలుసుకుందాము. 800 మీటర్ అనేది మినిమం క్వాలిఫై అనేది 170 సెకండ్స్ ఉంటుంది. 170 సెకండ్స్ లోపు చేసినప్పుడు మాత్రమే క్వాలిఫై అవుతుంది. ఈ 800 కానిస్టేబుల్ ఈవెంట్లో కానీ ఎస్ఐ ఈవెంట్లో కానీ కంపల్సరీ క్వాలిఫై కావాల్సిన ఈవెంట్. ఎందుకంటే 800 క్వాలిఫై అయితేనే మనకు మిగిలిన ఈవెంట్ అనేది కౌంట్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇందులో స్కోర్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకోండి. స్కోర్కి వచ్చేసరికి 165.01 నుండి 170 సెకండ్స్ వరకు చేస్తే మనకు 12.50 మార్క్స్ వస్తాయి. 160.01 నుండి 165 సెకండ్స్ వరకు చేస్తే మనకు 13.75 మార్క్స్ వస్తాయి. 155.01 నుండి 160 సెకండ్స్ వరకు చేస్తే మనకు 15 మార్క్స్ వస్తాయి. 150.01 నుండి 155 సెకండ్స్ వరకు చేస్తే మనకు 16.25 మార్క్స్ వస్తాయి. 145.01 నుండి 150 సెకండ్స్ వరకు చేస్తే మనకు 17.50 మార్క్స్ వస్తాయి. 140.01 నుండి 145 సెకండ్స్ వరకు చేస్తే మనకు 18.75 మార్క్స్ వస్తాయి. 135.01 నుండి 140 సెకండ్స్ వరకు చేస్తే మనకు 20 మార్క్స్ వస్తాయి. 130.01 నుండి 135 సెకండ్స్ వరకు చేస్తే మనకు 21.25 మార్క్స్ వస్తాయి. 125.01 నుండి 130 సెకండ్స్ వరకు చేస్తే మనకు 22.50 మార్క్స్ వస్తాయి. 120.01 నుండి 125 సెకండ్స్ వరకు చేస్తే మనకు 23.75 మార్క్స్ వస్తాయి. 700లకు వచ్చేసరికి 120 సెకండ్స్ బిలో చేసినప్పుడు మాత్రమే మనకు 25 మార్క్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ఎస్ఐ ఈవెంట్లో 5 ఈవెంట్ గురించి ఎట్లా చేస్తే మనకు స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది అనేది తెలుసుకున్నాము. కాకపోతే కానిస్టేబుల్కి ఎస్ఐకి క్వాలిఫై అనేది సేమ్, కానీ స్కోర్కి వచ్చేసరికి కానిస్టేబుల్ ఈవెంట్లో 75 మార్క్స్ ఉంటాయి 5 ఈవెంట్స్ కలిపి. ఎస్ఐలో 5 ఈవెంట్స్కు 125 మార్క్స్ ఉంటాయి. 125 మార్క్స్ అంటే ఇందులో మినిమం క్వాలిఫై అనేది చేస్తే మనకు 62.50 స్కోర్ వస్తుంది. అంటే 125లో హాఫ్ స్కోర్. అంటే ఇందులో కూడా మనం మినిమం యావరేజ్ స్కోర్ చేయాలనుకుంటే 75 స్కోర్, గుడ్ చేయాలనుకుంటే 85+, వెరీ గుడ్ చేయాలనుకుంటే 95+, మనకి ఎక్సలెంట్గా చేయాలనుకుంటే 100+ ఉండాలి. ఇది ఇప్పుడు మనం దీనివల్ల మీకు ఈ స్కోర్ ఎలా చేస్తే మనకు ఇంప్రూవ్ అవుతుంది అనేది మీరు తెలుసుకున్నారు. ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మేము ఇక ముందు పెట్టబోయే రిటర్న్ గ్రౌండ్కి సంబంధించినటువంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.